బ్యాంకాక్లో మేము రెస్టారెంట్ హోటల్లో అయితే దిగాం కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూసేయండి ఏమేమి ఉన్నాయో చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ ఇస్తారు కదా మనకి. బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. బ్యాంకాక్లో ఫస్ట్ డే ఇవాళ అయితే మేము బ్యాంకాక్లో ఫస్ట్ డే అనమాట. మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి వచ్చాము. ఇక్కడ అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ బ్రెడ్, పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఫ్రూట్స్ అవి తిన్నాం అనమాట. ఇవైతే ఇక్కడ ఉన్నాయి, అవైతే మనం తినగలం అనమాట ఇక్కడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేటప్పటికి బ్యాంకాక్లో అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నామో వీడియోలో చూద్దరు. కానీ ఫస్ట్ వచ్చేప్పటికి గ్రాండ్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము, తర్వాత వాటర్ టర్న్కి అయితే వెళ్తాము. ఈ రెండింటికి అయితే వెళ్తాం అనమాట. తర్వాత ఇంకా ఏమైనా వెళ్తే మీకు నేను చెప్తాను, వీడియోలో అయితే చెప్తాను. చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మేము రాయల్ ప్యాలెస్ హోటల్ దగ్గర ఇలా టుక్లు ఉన్నాయన్నమాట. అవైతే ఎక్కాము. గ్రాండ్ ప్యాలెస్కి 100 థాయ్ బాట్స్ అంతా తీసుకున్నాడు అనమాట ఆ నలుగురికి అవుతే. అండ్ ఎక్కేసి మేము గ్రాండ్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ టుక్ కూడా థాయిలాండ్ చాలా ఫేమస్ అనమాట. ఇది ఎక్కి నైట్ అయితే చాలా బాగుంటుంది. టుక్లో వెళ్ళడం మొత్తం థాయిలాండ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ గ్రాండ్ ప్యాలెస్కి అయితే వచ్చాం. చాలా పెద్దది అనమాట గ్రాండ్ ప్యాలెస్ అవుతే. గ్రాండ్ ప్యాలెస్లో అయితే ఫుల్ ఫ్యాంట్ లేకుండా 3/4 ఫ్యాంట్స్, అండ్ లేడీస్ అయితే 3/4 ఫ్రాక్స్ లాంటివి, షార్ట్స్ లాంటివి వేసుకుని అయితే లోపలికి అలౌ చేయనివ్వరు. బయట మనకి ఫ్యాంట్స్ అవి దొరుకుతాయి, అవి తీసుకుని అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ముందుగానే ఫుల్ ఫ్రాక్, ఫుల్ ఫ్యాంట్ వేసుకుని అయితే వెళ్ళండి గ్రాండ్ ప్యాలెస్లో అయితే. అండ్ ఇది అయితే అండర్ గ్రౌండ్ టనల్ అనమాట. ఎక్సలేటర్ ఎక్కి కిందకి వెళ్ళి మళ్ళీ మనం ఈ టనల్ నుంచి బయటికి మళ్ళీ ఎక్సలేటర్ ద్వారా పైకి ఎక్కి మళ్ళీ గ్రాండ్ ప్యాలెస్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉందన్నమాట, సెంట్రల్ ఏసీ. చూస్తున్నారు కదా, ఎక్సలేటర్ మీద మేము వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది గ్రాండ్ ప్యాలెస్ అయితే, మిస్ అవ్వకండి. ఇక్కడ బయట అయితే రాజు ఫోటో అయితే ఉంది, థాయిలాండ్ రాజు అయితే. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మనకి చెక్ చేస్తారు అన్నీ కూడా, మన హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాక్ ప్యాక్ అవన్నీ కూడా గ్రాండ్ ప్యాలెస్లో అయితే చెక్ చేస్తారనమాట. చెక్ చేశాక మన లోపలికి అయితే పంపుతారు. చెక్ చేయకుండా అయితే లోపలికి అయితే పంపరు అనమాట. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళాక స్టార్టింగ్లో అయితే ఇలా వీడియో తీస్తున్నాను. ఇంకా లోపలికి ప్యాలెస్ లోపలికి అయితే వెళ్ళలేదు. చాలా బాగుంటుంది గ్రాండ్ ప్యాలెస్ అయితే, చూడడానికి ఒక అద్భుతం అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ లోపల అయితే నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఈచ్ పర్సన్కి 500 థాయ్ బాట్స్ అండి. అంటే మన కరెన్సీలో ఒక్కొక్కరికి 1325 రూపాయలు అయితే పడింది ఈచ్ పర్సన్కి. అండ్ ఇక్కడ టికెట్ అయితే తీసుకుని మేము లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అంబ్రెల్లాస్ ఉంటాయి. చాలా ఎండ ఉంటుంది థాయిలాండ్లో. మేమైతే అంబ్రెల్లాస్ అయితే తీసుకున్నాం అనమాట. థాయిలాండ్లో ఏంటంటే 2 సీజన్స్ ఉంటాయంట, వర్షాకాలం అండ్ ఎండాకాలం. ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇక్కడ మనకి అంబ్రెల్లాస్ అయితే ఇస్తారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అయితే మనం డిపాజిట్ చేసేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ గాడ్ గురించి, వాళ్ళ ట్రెడిషనల్ గురించి ఇలాగ పెయింటింగ్ అయితే ఉందన్నమాట. అండ్ టెంపుల్ గురించి సంబంధించిందంతా కూడా ఇలా పెయింటింగ్ అయితే ఉంది, ఇలా గోడల మీద అవుతాయి. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ కూడా ఉందంట ఇందులో. అంతా కూడా ఇలాగ పెయింటింగ్ అయితే వేసి ఇక్కడ డిస్ప్లే అయితే చేశారనమాట. ఈ గ్రాండ్ ప్యాలెస్ని అయితే 1782లో అయితే ఈ గ్రాండ్ ప్యాలెస్ని అయితే నిర్మించారు, అంటే కట్టారనమాట. మనకి ఈ గ్రాండ్ ప్యాలెస్లో అయితే ఎమరల్డ్ బుద్ధ అయితే ఉంటాడనమాట. చాలా బాగుంటుంది బుద్ధుడు అయితే. అండ్ లోపలికి వెళ్ళి ప్లేయర్ అయితే చేసుకోవచ్చు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లేయర్ చేసుకున్న తర్వాత వీడియో అయితే తీయడం అయితే మర్చిపోయానండి. నేను జస్ట్ అలా బయట నుంచి అయితే షార్ట్స్ తీసిన వీడియో అయితే మీకు జూమ్ చేసి అయితే చూపించాను. చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా చూసేయండి గ్రాండ్ ప్యాలెస్ అంతా కూడా ఎలా ఉందో.
ఇదే అనమాట బుద్ధుడు టెంపుల్ అవుతే లోపలికి అవుతే మనల్ని షూస్ అవుతే ఒక ర్యాక్లో అయితే ఉంటాయి అనమాట. అక్కడ ర్యాక్స్లో అయితే పెట్టి షూస్ అయితే అలౌ చేయనివ్వరు. అక్కడ ర్యాక్స్లో అయితే పెట్టి లోపలికి అయితే వెళ్ళమంటారనమాట. షూస్ అయితే రిమూవ్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాము. చాలా బాగుంటుంది. జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. చూస్తుంది అయితే ఎమరల్డ్ బుద్ధ అంటారు. లోపల కనిపిస్తుంది అయితే బుద్ధుడు అనమాట. ఇక్కడ థాయిలాండ్లో బుద్ధుడు టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎక్కువ బుద్ధుడిని అయితే కొలుస్తారనమాట థాయిలాండ్ వాళ్ళు. పోతే బస్ అనమాట. మనకి గ్రాండ్ ప్యాలెస్ అంతా తిప్పి చూపిస్తారు. కానీ టైం అయిపోద్దని మేము వాటానికి అయితే వెళ్ళాలని ఇంకా మేమైతే ఎక్కలేదు. అది మామూలు టూరిజం బస్ అనమాట. బాగుంది చూడడానికి అయితే. వీడియో తీసాను అనమాట. అండ్ ఇప్పుడైతే మేము వాటన్ టెంపుల్కి అయితే వెళ్తాము. గ్రాండ్ ప్యాలెస్ అయితే చూస్తాం అనమాట. అండ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇంకా బ్యాంకాక్లో ఇంకా ఎక్కడికక్కడికి వెళ్ళాము ప్లేసెస్ అవన్నీ పెడతాను. దగ్గరగా పెట్టే వీడియోస్ అవన్నీ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.